అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నంద్యాల జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో వరుస సెలవులు కావడంతో పుణ్యక్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం తిరుపతి కూడా భక్తజన సందోహంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం శ్రీశైలానికి సంబంధించిన విజువల్స్ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులైతే పోటెత్తారు. వరుసగా హాలిడేస్ ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తూ ఉన్నారు. అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో విజువల్స్ 10 స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా స్లోగా కదులుతూ ఉన్నాయి కొన్ని చోట్ల అయితే. మెయిన్గా మనం చూస్తే సాక్షి గణపతి స్టాచ్యూ దగ్గర నుంచి కూడా హటకేశ్వరం వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది కంటిన్యూ అవుతోంది. ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉంది. సో భక్తులైతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వరుసగా సెలవులు రావడంతో వారందరూ కూడా పుణ్యక్షేత్రాల బాట పట్టారు. అటు 2 తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల దగ్గర పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు చూసే విజువల్స్ మనం శ్రీశైలం ఘాట్ రోడ్కి సంబంధించి వాహనాలు కొండపైకి వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలబడిపోయి ఉన్నాయి. కంప్లీట్గా కిలోమీటర్ల మేర జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అదంతా చాలా ఎక్కువ టైం టేకింగ్ అని చెప్పి వెళ్తున్నటువంటి వారందరూ చెప్తూ ఉన్నారు. పైగా గంటల తరబడి ఇలా ఫ్యామిలీతో ట్రాఫిక్లో చిక్కుకుపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా వారు వాపోతూ ఉన్నారు.